ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి శుభములు తెలియజేయుచున్నాను. ఈ ప్రతివార ధ్యానాలకి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో నేను అభినందించుచున్నాను. మరి ఈ దినం మనం ఈస్టర్ తర్వాతి రెండవ సోమవారంలోనికి వచ్చి ఉన్నాము. అందును బట్టి మరి క్రీస్తు మనందరి కొరకు పడిన విమోచన కొరకు పడిన బాధల్ని ఈ దినం మనం ధ్యానించునై ఉన్నాము. ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-25 వచనాల్లో చక్కగా వివరించబడినవి. చాలా చక్కగా మంచిగా ఇవన్నీ వివరించబడినవి. మనం మరి ఈ వాక్య భాగాన్ని ధ్యానించక మునుపు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 343వ కీర్తన ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగు. ఈ కీర్తనను మరి లేట్ రెవరెండ్ విలియం కౌపర్ అనే ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆయన మరి 1731-1800 మధ్య ఆయన జీవించి ఉన్నారు. దీనిని గానం చేసింది డాక్టర్ ఎజ్రా శాస్త్రి గారు. ప్రముఖ సువార్త గాయకులు, క్రైస్తవ సంగీత దర్శకులు హైదరాబాదులో. మరి ఈ పాటను మనం విని ఆనందిద్దాం. ఎందుకంటే యేసు మనందరి పాపం నిమిత్తమై శిలువలో తన రక్తాన్ని చిందించడం వల్ల మనందరికీ విమోచన మరి దొరికింది. పునరుద్ధాన శక్తిని ఆయన మనందరికీ ఇచ్చారు. ఈ పాటను విని మనం తర్వాత ధ్యానంలోనికి వెళ్దాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగు. ఓ పాపియందు ముందుము పాపము పోవును. యేసు అప్పుడుగా ఉంటుంది ఏమన్నా కావాలంటే కావాలని ఆయుటముంగి దొంగయు ఆశుద్ధుడాయేను. నేనట్టి పాపి నీకురు నేనందు ముందుగు. యేసుండు నాకు మారుగా ఆ సిలువ జాగా. యేసు రక్తమిప్పుడు స్రవించునాదుగా. నీ యొక్క పాప మాటిదే నిర్మూలమౌకను. రక్షించు గొర్రె పిల్లని
క్రీస్తు యొక్క విమోచన బాధలు. మరి క్రీస్తు మనందరి కొరకు కల్వరిగిరిలో శిలువలో చేసిన త్యాగం వల్ల మనందరికీ రక్షణ కలిగి ఉన్నది. దీనిని పేతురు, మరి అపోస్తలుడైన పేతురు 3 రకాలుగా తెలియజేయుచున్నాడు. ముందు వాక్య భాగం చదువుకుందాం. పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇది ఈ వాక్యానికి, ఈ దినానికి సంబంధించిన వాక్య భాగం. ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఈ యొక్క వాక్య భాగంలో క్రీస్తు మనకు ఒక ఉదాహరణగా లేదా మాదిరిగా మాత్రమే కాకుండా ఇవన్నీ చేసింది మనకు విమోచన సాధనముగా కూడా, మరి ఆయన సిలువలో బాధపడినని పేతురు మనకి ఈ దినాన మరొకసారి ఈ వాక్య భాగం ద్వారా గుర్తు చేయుచున్నాడు. బాధలను ఇది వాక్య భాగాన్ని మనము మరి 3 అంశాలుగా ధ్యానం చేయవచ్చు. ఒకటి, బాధలను అనుభవించుటలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు సిలువలో ఆయన ఈ బాధలన్నీ అనుభవించారు? రెండవది, ఆ బాధలలో ఆయనకున్న ఓర్పుకు సంబంధించిన ఉదాహరణ. మూడవది, ఈ బాధలు అనుభవించుట ద్వారా మరి అక్కడ ఆయన మనకు అనుగ్రహించిన విమోచన శక్తి, విమోచనాన్ని మనము ఈ 3 అంశాలుగా దీనిని దినము ధ్యానించినాం. మొట్టమొదటిగా, బాధలను అనుభవించుటలో గల ఉద్దేశం. ఎందుకు ఈ బాధలన్నీ ఆయన అనుభవించాడు అని ఒకసారి చూస్తే పేతురు మరలా ఇలా వ్రాసిండు. ఎందుకంటే ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ బాధ అనుభవించటంలో ఉద్దేశం లేకుండా ఏమీ లేదు, కానీ దేర్ ఈస్ డెఫినెట్లీ ఎ పర్టికులర్ ఉద్దేశం అన్నమాట. ఏంటంటే క్రీస్తు బాధ ఉద్దేశపూర్వకంగా ఉంది. ఎందుకంటే మనందరినీ విమోచించడానికి ఆయన యొక్క మిషన్ ఏంటంటే, తండ్రి చేత ఎందుకు పంపబడ్డాడంటే సర్వ మానవాళి కోసము పస్కా బలి పశువుగా సిలువలో బలి అవటానికి ఆయన లోకంలోనికి పంపబడ్డాడు. అది దేవుని యొక్క విమోచన ప్రణాళికలో ఒక భాగము. ఎందుకంటే ఆదిలో ఏదేను తోటలో ఆదాము అవ్వల్ని ఆయన ఉంచి ఇవన్నిటి మీద మీరు గృహ నిర్వాహకత్వం చేయండి, వీటిని ఏలండి, ఫలించి అభివృద్ధి చెందండి అంటే, మరి అవ్వ దగ్గరికి ఆదాము లేనప్పుడు సైతాను వచ్చి టెంప్ట్ చేసింది. స్త్రీలు చాలా తొందరగా టెంప్ట్ అయిపోతారు. చూడండి, స్త్రీలకి నేను ఈ దినం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మీ సొంత పురుషులతో, మీ భర్తలతో కన్సల్ట్ చేయటం నేర్చుకోండి. ఇది సృష్టిలో ఆది నుంచి వచ్చిన ప్రాబ్లం. ఏంటంటే అవ్వకు ఎప్పుడైతే సాతాను వచ్చి నువ్వు ఈ పండు ఎందుకు తినలేదు, ఈ పండు తింటే నువ్వు మరి దేవదూత అయిపోతావు, అది ఇది అని చెప్పగానే వెంటనే తినేసింది. తినేసి మళ్ళీ ఆదాముకి ఇచ్చింది. దేవుడు వచ్చి ఆదాము ఏంటి ఇలా చేసావు అని అడిగితే
ఆ నువ్వు నాకు తోడుగా ఉండటానికి ఇచ్చిన స్త్రీ ఇచ్చింది తిన్నాను. అంటే చూడండి, ఇక్కడ మనకి స్కిప్పింగ్ అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది నాది కాదు, తప్పు వాళ్ళది అని. ఆ విధంగా లేదు, మేము గబుక్కుని సారీ అని చెప్పలేదు వాళ్ళిద్దరూ. అవ్వ దగ్గరికి వెళ్తే అవ్వేమంది, సాతాను నన్ను మోసపుచ్చింది. నా తప్పు కాదు, అది ఇలా చెప్తే చేసేసాను అనేసి. అందుచేత ఏ స్త్రీ ద్వారా అయితే ఈ లోకములోనికి పాపము ప్రవేశించి మరణము ప్రవేశించిందో, ఆ మరణాన్ని జయించటానికి దేవుని యొక్క విమోచన ప్రణాళిక అప్పుడే ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తాను, అది నిన్ను మడిమ మీద కొడతది, నిన్ను మానవుడు తల మీద కొడతాడు అని అక్కడ వాక్యం చెప్పబడింది. కాబట్టి దేవుడు ఆ దినాన్నే తన యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసి, అందులో భాగంగా మరి రెండవ ఆదాముగా యేసును ఈ లోకంలోనికి పంపించి, మరణమనే మరణం మీద విజయమును సాధించి, మరణం అనే ముళ్ళును విరిచి, మృత్యుంజయుడై తిరిగి లేచి మనందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించుచున్నారు. అంతేకాకుండా మరి ఏ స్త్రీ ద్వారా అయితే పాపము ప్రవేశించిందో ఈ లోకంలో, అదే స్త్రీ కాలము సమీపించినప్పుడు, మరి కాలము సమయం వచ్చినప్పుడు గల్తీ పత్రికలో ఉంటది కదా, ఆ విధంగా మరి స్త్రీ గర్భమున ఆయన ఉద్భవించి మానవునిగా మనకు ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో అన్నీ ఆయన పొందుకుని, మరి పాపము లేని వాడిగా ఈ లోకంలో ఎవరైనా మరి పాపం లేకుండా పుట్టారంటే అది ఒక్క యేసు ప్రభువు మాత్రమే. ఎందుకంటే మానవ తండ్రిగా లేకుండా పుట్టినవాడు యేసు ప్రభు ఒక్కడే. పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భంను ధరించబడ్డాడు. దానికి సంబంధించిన మెడికల్స్ సపోర్ట్ కూడా ఉంది. ఆ క్రోమోజోమ్స్ ఎక్స్ వై క్రోమోజోమ్స్ యేసు ప్రభు యొక్క బ్లడ్ తర్వాత టెస్ట్ చేసినప్పుడు అక్కడ పురుషునికి సంబంధించిన క్రోమోజోమ్స్ ఏమీ లేవు. అందుచేత మానవ తండ్రి లేకుండా పుట్టినవాడు యేసు ప్రభు ఒక్కడే. అంతేకాకుండా ఈ రోజున మనం ఎవరిని చూసినా ఈ లోకంలోనికి వచ్చి ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు చనిపోయి సమాధి చేయబడ్డారు. పెద్ద పెద్ద సమాధులు కడతారు. అందరూ వచ్చి దర్శిస్తూ ఉంటారు. కానీ ఖాళీ సమాధి ఒక్కటే, అది యేసు ప్రభుది. ఈ ఖాళీ సమాధిని మొట్టమొదటిగా గుర్తించింది ఎవరంటే జోహన్నా. ఏ స్త్రీ అయితే ద్వారా పాపం సంభవించిందో, మరి ఆ స్త్రీలందరూ కూడా యేసు ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పూయాలనేసి ఆదివారము తెల్లవారుజామునే పెందలకడనే లేచి వారు వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ సమాధి ఆమె చూచింది. ఆ తదుపరి మగ్దలేనే మరియకు మరి ప్రభు కనిపించారు, ఆమెతో మాట్లాడారు. ఈ విషయాలు ఈవెన్ శిష్యులకి, సర్వలోకానికి పునరుద్ధాన సువార్త ప్రకటించింది స్త్రీలే. అందుచేత మరి స్త్రీలు యొక్క పాత్ర చాలా సంఘముల్లో ఎక్కువగా ఉన్నది. చాలామంది అనుకుంటారు స్త్రీకి నాయకత్వం ఇవ్వకూడదు లేదా పాత్ర ఇవ్వకూడదని. అది పౌలు గారు కొరింథీ సంఘంలో అక్కడ ఉండే పరిస్థితులను ఉద్దేశించి ఆయన మరి చెప్పి ఉన్నాడు. అంతేగాని దానిని మనము కాంటెక్స్ట్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం అన్వయించుకోవాలి. ఎక్కడో అన్నది తీసుకొచ్చి ఇక్కడ లింక్ పెట్టి మనము మాట్లాడకూడదు. చాలామంది ఏంటంటే అప్డేట్ చేసుకుంటలేదు. ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో ఉండే ప్రాబ్లం ఏంటంటే అప్డేట్ చేసుకుంటలేదు. ఇంకా పాత నిబంధనలో ఉన్న అవే ఫాలో అవుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు వచ్చి
నేను మీకు నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన ఇస్తున్నానంటే ఇంకా పాత నిబంధనే ఫాలో అవుతున్నారు మన వాళ్ళు. పాత నిబంధన కొట్టేయట్లేదు, కానీ ఇట్స్ ఓన్లీ రెఫరెన్స్ హిస్టరీ. రెఫరెన్స్ బుక్కి మెయిన్ టెక్స్ట్ బుక్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్. పాత నిబంధన మనం రిఫరెన్స్గా తీసుకుంటాము, అయితే మనకి స్టాండర్డ్ వచ్చి క్రొత్త నిబంధన ప్రభు చూపించింది. ఆ మాదిరిలో మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నది ఆయన ప్రణాళికలో. అంతేకాకుండా మరి 3-4 శతాబ్దముల మధ్య ఎప్పుడైతే కాన్స్టంటైన్ నోపుల్ మరి క్రైస్తవులు క్రిస్టియానిటీని అఫీషియల్గా రికగ్నైజ్ చేసి ఆదివారం సెలవు దినముగా గుర్తించి డిక్లేర్ చేసి అందరూ క్రైస్తత్వాన్ని తీసుకోవాలని ఎప్పుడైతే చెప్పాడో 3-4 శతాబ్దాల మధ్య క్రైస్తవ్యం చాలా చక్కగా వ్యాపించింది. ఆ సమయంలో మరి పాగాన్ దేవతల్ని ఆచరించే వారు చాలామంది ఉండటం వలన వారి ఇండ్లకు వెళ్ళటానికి పురుషులకు అనుమతి లేదు. అటువంటి పరిస్థితులు ఇక్కడ మనకి కువైటీ ఇళ్లలోకి ఓన్లీ ఖద్దామాలకు మాత్రమే అవకాశం ఉంది. వారు సువార్తను ప్రకటించగలరు. ఆ విధంగా మొట్టమొదటిగా మరి వారు ఆ పాగాన్ దేవతలను ఆరాధించే వారికి సువార్త ప్రకటించడానికి స్త్రీలను కూడా వారు తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా స్త్రీలు కూడా సంఘములో డీకనెస్గా అనగా మరి పరిచారకులుగా వారు ఎంపిక చేయబడ్డారు, ఇన్వాల్వ్ చేయబడ్డారు. ఆ 3-4 శతాబ్దాల నుంచి స్త్రీలు ఆ విధంగా చేస్తూ ఉంటుండగా మరి సుమారుగా 17-18 శతాబ్దాల మధ్య ఉగాండాలో ఒక ఆయన మరి స్త్రీలు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మరి సువార్తలో ఇంకా ముందుకు ఉండాలనేసి మొట్టమొదటిగా స్త్రీల సహవాసాన్ని అక్కడ ప్రారంభించారు. దాని డీటెయిల్స్ ఇప్పుడు నా దగ్గర లేవు, ఉన్నాయి కానీ ఇప్పుడు నేను అది వివరించట్లేదు. ఆ విధంగా స్త్రీల సహవాసము మన దేశానికి కూడా మరి మిషనరీస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ విధంగా స్త్రీల ద్వారా అనేక మంది ప్రభు నద్దకు చేర్చబడుతున్నారు. ఎందుకనగా పునరుద్ధానంలో స్త్రీల పాత్ర చాలా ఎక్కువగా ఉండటం వలన నేను మరి ఈ విషయాలన్నీ తెలియజేయుచున్నాను. మిగతా గ్రంథాల్లో స్త్రీని అవమానించారే కానీ స్త్రీని మరి ఒక లీడర్షిప్ క్వాలిటీతో పోల్చి అన్ని విధాలుగా ఇచ్చింది. న్యాయాధిపతుల్లో చూస్తే దెబోరా, షీఈ్ ఎ గుడ్ లీడర్. ప్రవక్తల్లో ఉన్నారు. ఈ విధంగా ఒక్క బైబిల్ గ్రంథంలోనే స్త్రీలకు అన్ని చోట్ల మరి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి తన ప్రజలను ఆమె రక్షించుకుంది. ఈ విధంగా మరి స్త్రీలకున్న ప్రాధాన్యతను బట్టి పునరుద్ధానము పండుగ అయిన తర్వాత మొట్టమొదటి ఆదివారము స్త్రీలు ఎక్కువగా మరి ఆరాధన, వాక్య పరిచర్య ఇవన్నీ అన్ని సంఘాల్లో చేస్తుంటారు. ఇది ఒక పరిపాటుగా, అలవాటుగా మరి వాడుకలోనికి వచ్చి ఉన్నది. ఈ విధంగా మరి క్రీస్తు యొక్క బాధలో ఉన్న ఉద్దేశం మనం గమనించాము. అది దేవుని ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. యేసు కష్టములను భరించినట్లే మనము కూడా మన బాధలను లోతైన విశ్వాసములో పెరుగుటకు అవకాశములుగా స్వీకరించవలను. మనకి ఎప్పుడైనా శోధనలు, బాధలు వస్తే కృంగిపోకూడదు, మనము ఆనందించాలి. ఇట్స్ గుడ్ ఫర్ అస్ అని. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనకు కష్టం వచ్చిందంటే దేవుడు మన యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడు. అందుచేత మనం మన విశ్వాసములు ఇంకా లోతుగా పెరుగుటకు ఇది చక్కటి సువర్ణ అవకాశం అనేసి దాన్ని మనం అంగీకరించాలి. అంతేగాని నాకే ఎందుకు ఈ కష్టాలన్నీ పెడుతున్నాడు దేవుడు, నేను చర్చికి రెగ్యులర్గా వెళ్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను అని మనం ఎప్పుడు కూడా మరి అనుకోకూడదు. ఆ విధంగా మరి మనము శోధనకు చోటు ఇవ్వకూడదు, కానీ
కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కోవాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? నా నిమిత్తము జనులు మిమ్మును హింసించినప్పుడు మీరు ధన్యులగుదురు అని చెప్పారు. అలా అని మనం హింసకు ఎదురుగా వెళ్ళక్కర్లేదు, ధన్యులైపోతామనేసి. ఆ పరిస్థితులను బట్టి మనము దాన్ని ఎదుర్కొన్నప్పుడు ధన్యులం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే వితండవాదాలు ఎక్కువగా చేస్తుంటారు. వాట్స్ ప్రాబ్లం? షును ముష్కిల్? ఇలా చేస్తే తప్పేంటి? అన్నిటికీ బ్యాక్ ఆన్సర్స్ వితండవాదం. అంచేత వాక్యాన్ని వాక్యంగా మనం తీసుకుందాము, వాక్యాన్ని వాక్యంగా ఫాలో అవుదాము. వేరే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వెళ్ళకోకుండా, ముసలమ్మ ముచ్చట్లకి వెళ్ళకోకుండా, దురద చెవులతో కాకుండా, వాక్యాన్ని వాక్యంగా సెంట్రలైజ్డ్ పాయింట్ చెప్పవలసింది వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోకుండా మనం ఆ వాక్యాన్ని వాక్యంగా ధ్యానించినప్పుడు అది మన హృదయంలో నివసిస్తూ ఉంటుంది. ఆ వాక్యమే మనకి నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అనే వాక్యం ద్వారా మనము మరి జీవించగలం. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి. చూసారు కదా, శ్రమ మనకి ఏదైనా క్రైస్తవులకి శ్రమలు వచ్చినాయి అంటే ఓర్పు కావాలి. ఆ ఓర్పులో పరీక్షించబడతాం మనం. ఆ పరీక్ష ద్వారా మనము నిరీక్షణలోనికి వెళ్తాం. అనేక మంది అనేక సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. వాటన్నిటిలో కూడా మనము ఆ పరీక్షల్లో నెగ్గినప్పుడు నిరీక్షణలోనికి వెళ్తాం. అది ఎట్లా అంటే పుటమిలో వేయబడిన బంగారం. కంసాలి దగ్గరికి మనం బంగారం తీసుకొని వెళ్తే అందులోని ఇంప్యూరిటీస్ అన్నీ తీసేయటానికి వాడు దాన్ని బాగుగా ఎర్రగా కాల్చి పుటమిలో వేసి మనకి 22 క్యారెట్ లేదా 20 క్యారెట్ని 24 క్యారెట్ బంగారంగా చేసి చూపిస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని టెస్ట్ చేసి మన విశ్వాసంలో మనల్ని పై మెట్టుకు తీసుకొని వెళ్ళి మనల్ని ఆశీర్వదిస్తారు. శ్రమల యందును అతిశయపడదుము, మన పరీక్షలు మనలను క్రీస్తు స్వరూపంలోనికి మార్చగలం. ఈ విధంగా మనము శ్రమలను అనుభవిస్తూ క్రీస్తు సిలువలో ఏ విధంగా శ్రమలను అనుభవించారో, అందుకనే మనము ఈ 40 దినాలు మండల కాలం అంతా కూడా క్రీస్తు యొక్క శ్రమానుభవములను పంచుకుంటానికి మనం ఈ 40 దినాలు మరి ఈ మండల కాలంలో ధ్యానం చేస్తున్నాం. ఎందుకని? టు షేర్ హిస్ సఫరింగ్స్. క్రీస్తు శ్రమలలో శ్రమానుభవము, ఆ అనుభవాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ను పొందటానికి మనము మరి ధ్యానాలు చేసి ఉన్నాం. శ్రమల యందు అతిశయపడదము, మన పరీక్షలు, ఈ టెంప్టేషన్స్ అంటారు కదా, ఈ టెంప్టేషన్స్ మరి మనల్ని స్లోగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చగలవు. ఎట్లా అంటే ఈ క్రైస్తవులు, విశ్వాసులు అందరూ క్రైస్తవులు కాదు, గుడికి వచ్చే వాళ్ళు అందరూ విశ్వాసులు వేరు. కొంతమంది విజిటింగ్ క్రిస్టియన్స్ ఉంటారు, కొంతమంది రియల్ విజిటర్స్ వేరు, మరి తీర్థయాత్రలు చేసే క్రైస్తవులు వేరు. విజిటర్స్ అంటే ఊరికినే హాయ్ హాయ్ అనేసి వచ్చి వెళ్ళిపోతుంటారు. వేరే వాళ్ళు వాక్యాన్ని విని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించే వాళ్ళు నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు. ఫ్యాన్స్ వేరు, ఫాలోవర్స్ వేరు. ఫ్యాన్స్ అంటే ఈ చర్చ్ బాగుంటుంది, ఇక్కడ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని వాళ్ళు చెప్పుకుని మా ఊరోళ్ళు ఉన్నారు ఇక్కడ అని వచ్చేది, అది ఫ్యాన్స్. క్రీస్తుని అనుసరించటానికి వచ్చేవాళ్ళు నిజమైన విశ్వాసులు, క్రైస్తవులు. ఫాలోవర్స్, యేసుప్రభు ఏం చెప్పాడు? మరి మాదిరి ఉంచాడు. ఈ మాదిరి ప్రకారం దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్ ఫర్ అస్. క్రైస్తవులంగా మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా శ్రమలు అనుభవించాలని క్రీస్తు మనకు ఒక మార్గదర్శకంగా
మాదిరి ఉంచి వెళ్ళారు. ఆ మాదిరి ప్రకారంగా మనము శ్రమల యందు అతిశయపడుచు మన పరీక్షలు మనలను క్రీస్తు స్వరూపంలోనికి మరి మార్చగలవు. రెండవది, బాధలలో ఓర్పునకు ఉదాహరణలు. మనకు ఒక్కొక్కసారి టెంప్టేషన్స్లో బాధలు లోయానుభవంలోకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు ఏ విధంగా మనము ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. దేవుడు ఒక పక్క మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనము గుండె చెదిరిపోకుండా వాటిలో నిబ్బరం కలిగి మరి ముందుకు సాగిపోవాలి. ప్రార్థనను మనం విడువకోకుండా దేవునిపై భారము వేసి ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎందుకనగా క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు లాంటిది కాదు. పరిచర్య అనేది ఒక వైట్ కాలర్ జాబ్ కాదు. క్రీస్తు యొక్క పరిచర్యలో మనం ఉన్నప్పుడు అనేకమైన ఎదురు దెబ్బలు తింటాము. ఎందుకంటే ఎక్కడైతే సువార్త బాగా ప్రకటించబడుతుందో అక్కడ విశ్వాసులు అనేక మంది వస్తారు, తయారవుతారు. వారి సువార్త వినటం ద్వారా అనేక మంది దేవుని యందు విశ్వసించి దేవునిలోనికి వస్తారు. అయితే మరి అవతల ఆపోజిట్ పార్టీ సాతాను కూడా గమ్మున ఉండుకోకుండా వాడు కూడా ఏం చేస్తాడంటే ఆ సువార్త బాగా ప్రకటించబడుచున్న చోట వైషమ్యాలు, విభేదాలు మరి అనేకమైనవి పెట్టి ఏదో ఒక పాయింట్ ద్వారా విడదీయటానికి ట్రై చేస్తుంటాడు. నీవు ఆ ప్రాంతం, నువ్వు ఈ ప్రాంతం, నువ్వు గుంటూరోడు, నేను గోదావరోడినని ఒకటి, నువ్వు రెడ్డి కన్వర్టు, నేను ఈ కన్వర్ట్నని కొంతమంది. ఈ విధంగా మరి నువ్వు ఆ డినామినేషను, నువ్వు ఈ డినామినేషను, లేదా గొప్ప పేద, లేదా జెండర్ డిఫరెన్స్, ఈ విధంగా ఏదో ఒక డిఫరెన్స్ పెట్టి వాడు చిచ్చు పెట్టి మరి విడదీయటానికి ట్రై చేస్తాడు. ఆది క్రైస్తవ సంఘంలోనే మరి అపోస్తలులు బోధలు చేసేటప్పుడు వారు అందరూ సమిష్టిగా భోజనం చేసేటప్పుడు మరి ముందొచ్చినోడు ముందు తినేసి మనోళ్ళకి అసలే ఏం ముక్కలేదు అని అలవాట్లు ఎక్కువ కాబట్టి అలా తినటం వల్ల అక్కడ విధవరాండ్రు కొంతమంది మరి చిన్న చూపు చూడబడినట్టు మనం అపోస్తల కార్యాల్లో గమనించగలం. అప్పుడు అపోస్తలులు ఏం చెప్పారంటే, మా పని కేవలము వాక్య పరిచర్య చేయటం, మీకు ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వటం, కానీ ఈ ఆహారము డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన పనులు ఇది మీరు చూసుకోండి. దానికి మరి అక్కడ సాతాను ఏం చేసిందంటే ఈ విధవరాండ్రు లేదా గ్రీకు వారిని చిన్న చూపు చూశారు అని వారు క్లెయిమ్ చేసినప్పుడు, మీలో మంచిగా ఉండే 7 మందిని తీసుకుని రండి, క్యారెక్టర్ మంచిగా ఉండేవాళ్ళని, వారి మీద మేము చేతులుంచి ఆశీర్వదిస్తాం, వారు ఈ సంఘ పరిచర్యలన్నీ చేస్తారు అని చెప్పారు. ఆ విధంగా వారు తీసుకొచ్చినప్పుడు వారిని అభిషేకించి చేతులుంచి వారిని మొట్టమొదటిగా 7 సంఘ పెద్దలతో ఆది క్రైస్తవ సంఘం ప్రారంభించబడింది. కాబట్టి అభిషక్తులు లేదా క్లెర్జీ పీపుల్ అడ్మినిస్ట్రేషన్లో వేలు పెట్టకూడదు. ఆ పని చేయటానికి వేరే పెద్దలు వారు మరి ఆ పనులు వారు చేస్తారు. అభిషక్తులు కేవలము మంచి వాక్యాన్ని అందించడం, సువార్తల్లో వారు నిపుణులుగా ఉండి అందులో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ మిగిలిన పనులన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అంటే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదా ఈ ఫైనాన్సెస్, ఇవన్నీ కూడా చూడటానికి పెద్దలు నిశ్చయించబడ్డారు. వారి చేత ఆ పనులు జాగ్రత్తగా చేయించవలన. అంతేగాని ఇదివరకు పాత నిబంధనలో కూడా కొంతమంది రాజులు యాజకులు చేయవలసిన పనులు వాళ్ళు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ఎందుకంటే రాజుల పని వేరు, యాజకుని పని వేరు. యాజకుడు చేసే పని మరి రాజు చేయకూడదు. అందుచేత వారు అక్కడ
శిక్షించబడ్డారు. ఇక్కడ మనం చూస్తే 23వ వచనం, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనను. ఈ వచనాలన్నీ చూస్తే ఓర్పు యొక్క పరిపూర్ణ ఉదాహరణలు మనం గమనించగలం. ఓర్పు ఈ రోజుల్లో సహనం ఉండట్లేదు, ఎవరికి ఓర్పు ఉండట్లేదు. ఎందుకంటే అంత స్పీడు, లోకమంతా స్పీడు. ఈవెన్ భోజనాలు చేయడానికి కూడా టైమ్స్ ఉండట్లేదు. ఫాస్ట్ ఫుడ్ ఇలా పెట్టగానే 5 నిమిషాల్లో మరి ఫుడ్ వచ్చేయాలి. ఆ విధంగా మనం తయారైపోయాం. కాబట్టి ఇక్కడ ప్రతీకారం లేకుండా ఎగతాళి మరియు బాధను ఆయన శిలువలో ఎదుర్కొన్నారు. ఆయన మనోవేదనలను దేవునికి అప్పగించుటలో నిజమైన బలము ఉందని ఆయన మనకి బోధించెను. మనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు we will submit it to God. దేవునికి మనము అది అప్పగించాలి. అంతేగాని మనము తీర్పు తీర్చేసి మనము రివెంజ్ చేయటం కాదు. నేను నా జీవితంలో అదే ఎక్స్పీరియన్స్ చేశాను. మరి ఒకప్పుడు అనేకమైన కష్టాలు మా నాన్నగారు పరిచర్యలో ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు. చాలా చాలా సమస్యలు. ఎందుకంటే ఒకళ్ళని కమిటీలో పెట్టలేదని వాడు ఏకంగా పాంప్లెట్స్ వేసి, మనం హోటల్లో భోంచేసి చేతులు తుడుచుకుని సోంపు గింజలు వేసుకుని చోట ఆ పాంప్లెట్ పెట్టి ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్ళి చదివేటట్టు చేశాడు. అయితే దేవుడు వారిని శిక్షించాడు, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే ఒక దైవజనుడి జోలికి ఎవరిని వస్తే దేవుడు శిక్షిస్తాడు. ఆ విధంగా అది మనము దేవునికి అప్పగించాలి. అంతేగాని మనం ఏమి రివెంజ్ తీసుకోని అవసరం లేదు. దేవుడు వారికి ఎలా శిక్షించాలో అలాగా శిక్షిస్తాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక. దుష్టుని ఎప్పుడు కూడా మీరు ఎదిరించొద్దు. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది చాలా మంది ఈ గాంధీ ఇలాంటి వాళ్ళు అందరూ కమర్షియలైజ్ చేసుకున్నారు ఇలాంటి వాక్యాలని. కొండ మీద ప్రసంగాన్ని, మరి యేసు ప్రభు చేసిన ఆ బియాటిట్యూడ్స్, కొండ మీద ప్రసంగాన్ని వాళ్ళు ఉపయోగించుకొని చాలా చక్కగా వారు కమర్షియలైజ్ చేసుకున్నారు. కాబట్టి ప్రతీకారం కంటే కృపను ఎంచుకున్నప్పుడు బాధలకు మనము ప్రతిస్పందన క్రీస్తు స్వభావమును ప్రతిబింబించుచున్నది. దీనికి మీకు చక్కగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మరి గతంలో సువార్థికుడైనటువంటి ప్రవీణ్ పగడాలను మరి అది హత్య చేసినప్పుడు ఆ భౌతిక కాయము ఎదురుగా ఆయన యొక్క భార్య అందరూ పబ్లిక్ ఎదురుగుండా ఆయనను చంపిన వారిని మేము క్షమించేస్తున్నామని చెప్పింది. అది క్రీస్తు స్వభావమును ప్రతిబింబించుచున్నది. ఎందుకంటే క్రీస్తు ఏం చెప్పారు? నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ రోజున మనం ఎవరైనా నేను చేసినట్టు నువ్వు చెయ్యి అని చెప్పగలిగే ధైర్యము దన్ను ఉందా? ఎందుకంటే మనలో లోపాలు ఉన్నాయి. లోపములు లేని వారు ఎవరూ లేరు. అందుకనే ఇప్పుడైనను ఇకనైనను మీరు వ్రతదినము ప్రకటించి నా యొద్దకు రండి, ఉపవాసం ఉండండి అని యోవేలు గ్రంథంలోనూ మరి ఇవన్నీ చెప్పుచున్నారు. ఇకనైనా మీ దుర్మార్గంను విడిచిపెట్టి నాకు విజ్ఞాపన చేసినట్లయితే మీ దేశము మీదికి క్షామమును రప్పిస్తాననేసి దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఆ విధంగా మరి క్రీస్తు యొక్క ఓర్పునకు ఉదాహరణ చూస్తే మనము ఆయన బాధలు అనుభవించాడు. క్రీస్తు కూడా మన కొరకు
బాధను అనుభవించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అది క్లియర్గా ఉన్నది. అంతేకాకుండా ఆయన యందు ఏ దోషము లేదు, పాపరహితుడు. నేను ఇందాకే చెప్పాను కదా, ఆయన మరి మానవ తండ్రి ఎవరు లేరు. ఆ విధంగా కాకుండా మరి పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించారు కాబట్టి ఆయన పాపరహితుడు. ఆయన యందు ఏ పాపము లేదు. మరి దావీదు ఐ థింక్ కీర్తనలు 55వ అధ్యాయంలో, నా తల్లి నన్ను పాపమునందు గర్భంను ధరించింది, నేను పాపంలోనే పుట్టాను అని దావీదు కన్ఫెషన్స్ అక్కడ మనం చూడగలం. అయితే యేసు పాపరహితుడు, పాపము లేకుండా పుట్టాడు. అందుకనే మనము ఈ ప్యాసోవర్ పస్కా పండుగ సమయంలో మరి అక్కడ పాత నిబంధనలో ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను వారు వధించారు. ఇక్కడ పాపము లేని పస్కా బలి పశువుగా యేసు శిలువలో రక్తం చిందించటం వల్ల మనందరికీ పాపముల నుండి విమోచన కలిగింది. ఆయనలో ఏ దోషము లేదు, నిర్దోషి, ఆయన నిర్దోషరహితుడు. 4వది, ఎగతాళి చేయబడినప్పుడు ప్రేమించుడి. ఆ పక్కనున్న దొంగ, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు కిందకి దిగి నన్ను కూడా రక్షించవచ్చు కదా అని ఎగతాళి చేశాడు. ఇంకొక దొంగ అయితే, ఇది మనకు మామూలే అని, నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అన్నప్పుడు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉందామని అతనిని ప్రేమించాడు. కాబట్టి ఎగతాళి చేయబడినప్పుడు ప్రేమించమని చెప్తున్నారు ఇక్కడ మనకి. అంతేగాని వారిని మనము దూషించకూడదు. బెదిరింపులలో ఓర్పు. ఒక్కొక్కసారి మనల్ని ఎవరైనా బెదిరించినా చూడండి 23వ వచనం, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక. ఒక్కొక్కసారి మనకి చాలా మంది శ్రమలు పెడతా ఉంటారు. అప్పుడు మనం వాళ్ళని ఏమీ బెదిరించక్కర్లేదు, ప్రభువే చూసుకుంటాడు. ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రభువుకు సమర్పించినప్పుడు ప్రభువే వారితో మాట్లాడి వారికి కావలసిన శిక్ష విధిస్తారు. అంతేగాని మనము అది మన చేతులకు మట్టేటట్టు అందులో మనము మరి పాలు పంపులు పంచుకోకూడదు. బెదిరింపులలో ఓర్పు. దేవునికి అప్పగించండి సమస్తాన్ని. దేవునికి చూడండి, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఈ టైప్ ఆఫ్ ఓర్పు మనకు అందరికీ ఉండాలి. దేవునికి సమర్పించుకోవాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా. ఆయన నీతిమంతుడు. ఎంతో ఓర్పుతో మరి ఆ శిలువ మ్రానిపై ఆయన అనేకమైన కష్టాలు, బాధలు అనుభవించారు. ఈ రోజులో ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా పెద్ద ఆఫరింగ్ ఇచ్చారనుకోండి, ఎక్కువ అమౌంట్, అది మరి సెక్రటరీ గారు దానిని ఫలానా వాళ్ళు ఎంత ఆఫరింగ్ ఇచ్చారు అని చదవాలి. లేకపోతే వాళ్ళకి కడుపు నిండదు. ఒకవేళ పొరపాటున సెక్రటరీ చదవకపోతే వారు కింద నుంచే, నీ సంగతి చెప్తాను చూడు, బయటికి రా అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇది బెదిరింపు. అలాంటి బెదిరింపులలో ఓర్పు కలిగి ఉండాలి. వాళ్ళు ఫోటో మ్యాగజైన్లో వేయలేదని కొట్టడానికి వస్తారు కొంతమంది. ఇవన్నీ పరిచర్యల్లో వచ్చే కష్టాలు, రకరకాలైన కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే మనము ఆయన అడుగు జాడల్లో, ఆయన మనకిచ్చిన ఆ ప్రోటోకాల్ మాదిరి యొక్క అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి. నెంబర్ 1 ఇక్కడ మరి 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1 అబ్రహాము, 2 పౌలు మరియు తీతు, 3 యేసు ప్రభు. ఇది యేసు ప్రభు మనకిచ్చిన అడుగు జాడలు. కాబట్టి ఇక్కడ అబ్రహాము, పౌలు చూస్తే, మరియు సున్నత గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి
నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడు ఎప్పుడు ఏ పని చేసినా సరే అబ్రహాముతో షేర్ చేసుకున్నాడు. ఈ రోజున భార్యలు భర్తలకి చెప్పట్లేదు, భర్తలు భార్యలకి దీనికి చెప్పేది ఏంటి, నేను ఐఎమ్ ద బాస్ అన్నట్టు వాళ్ళు చేస్తారు. ఆఫీసులో కూడా బాస్ మిగిలిన వాళ్ళకి షేర్ చేయట్లేదు. సంఘాల్లో మరి సీనియర్ కాపర్లు జూనియర్ కాపర్లకి చెప్పరు. ఏంటంటే నేను సీనియర్ని, నీకు చెప్పేది ఏంటని. కానీ దేవుడే అబ్రహాంకి నేను సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాం బేరాలాడాడు. ఇది మనమందరము నేర్చుకోవాల్సిన విషయం. అవ్వ దగ్గరికి సాతాను వచ్చినప్పుడు అవ్వ ఆదామును కన్సల్ట్ చేసి నేను చేస్తానని అనలేదు కదా. నీకు దేవతం అయిపోతావు అనగానే తినేసింది. ఇది ప్రాబ్లం ఇక్కడ. అందుకనే డొనేషన్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే పురుషులు లేని సమయంలో స్త్రీలని హ్యాండిల్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఉబ్బించేటప్పటికి స్త్రీలు బలహీన ఘట్టాలు కాబట్టి, ఏంటమ్మా నీ పరిస్థితికి ఈ మాత్రం ఇవ్వలేవా అనేటప్పటికి వాళ్ళు నేనెంత ఇవ్వలేకపోవటం ఏంటని హస్బెండ్ ఇచ్చిన పాకెట్ మనీ హస్బెండ్కి తెలియకోకుండా వారు ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, ఇన్స్టాల్మెంట్స్ మీద ఏమైనా వస్తువులు ఇచ్చేవాళ్ళు కానీ, ఈఎంఐ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ముఖ్యంగా స్త్రీలను టార్గెట్ చేస్తారు. స్త్రీలు కన్విన్స్ అయిపోతే ఇంకా వాళ్ళు సతాయించి పురుషులను ఆటోమేటిక్గా లైన్లో పెట్టేస్తారు. అందుచేత మరి అబ్రహాముతోనే దేవుడు అన్ని షేర్ చేశాడు. అది మనం నేర్చుకోవాలి అబ్రహాం దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి. అప్పుడు మరి ముందు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము, ఇస్కరేణువులంతా. ఆ తదుపరి దేవుడు అబ్రహాంతో సున్నతి నిబంధన చేసి ఉన్నారు, కౌనెంట్ ఆఫ్ సర్కంసెషన్. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో సున్నతి పొందాడు. అంతకుముందు అబ్రహాముకు పుట్టిన మరి కొంతమంది వేరే బంధువులు కానీ పిల్లలు కానీ వారికి కూడా సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి, అంచేత మరి ఇస్సాకు దగ్గర నుంచి అందరూ సున్నతి పొందారు. అయితే అంతకుముందు విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారందరికీ తండ్రి అవటానికి అతడు ఆ గుర్తు పొందెను. అంచేత ఆ అడుగు జాడలను బట్టి మనం నడుచుకోవాలి. రెండవది పౌలు గారు మరియు తీతు, మేమొక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? ఒక్క అడుగు జాడలు. ఈ రోజున మనమందరము ఏక మనసు కలిగి ఉండాలి. సంఘాల్లో ఏక మనసు ఉండట్లేదు, యూనిటీ ఉండట్లేదు, టీం వర్క్ ఉండట్లేదు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేయటం. అట్లా కాకుండా మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడల యందే నడుచుకోలేదా? ఈ సంఘపు పునాది అనే పాట ఉంటుంది. అందులో మనందరిది ఒకే విశ్వాసము, ఒక్కటే రక్తము ద్వారా కడగబడ్డాము, ఒక్కటే బాప్తిస్మము. ఆ మోడ్ ఆఫ్ బాప్టిజం ముంచి తేల్చి లేకపోతే చిలకరింపు ఏదైనా సరే ఒక్కటే బాప్తిస్మం, ఒకే బాప్తిస్మం, ఒకే విశ్వాసము, ఒకే రక్తం. ఇవన్నీ ఒక్కటే, యూనిక్, ఓన్లీ వన్. ఆ విధంగా మనమందరము యేసు ప్రభు యొక్క రక్తంలో మనమందరము కడగబడ్డాము. మరి ఇక్కడ 21వ వచనము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. అడుగు జాడలు, he has given some details for us, ప్రోటోకాల్ అన్నమాట. సో క్రీస్తు చేయని 4 విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన పాపం చేయలేదు, ఆయన కప్పిపుచ్చుటకు మోసమును ఉపయోగించలేదు. ఈ రోజుల్లో ఏంట్రా ఇలా చేశావంటే, నాకు ఇలాగే వచ్చింది నేనేం చేయను అంటే స్కిప్పింగ్ అనమాట.
కప్పిపుచ్చడానికి చేసే మోసం. అవ్వని అడిగితే అవ్వ ఏం చెప్పింది? సాతాను నన్ను మోసపుచ్చింది. ఆదాముని అడిగితే నువ్వే ఇచ్చావు కదా ఈ స్త్రీ. ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను. తప్పేంటి అన్నట్టు కప్పిపుచ్చుకొనుటకు మోసమును ఆయన ఉపయోగించలేదు. ఆయన తన శత్రువులను దూషించలేదు. వారు ఆయనను ఎంత శ్రమ పెట్టినా సరే ఆయన మౌనిగా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన దెబ్బలు తిని ఏమీ దూషించుకోకుండా మౌనంగా ఉన్నాడు. ఆయన తన శత్రువుల్ని బెదిరించలేదు. ఏం చూసుకుందామా వస్తారా అని అలాంటి సవాళ్ళు ఏమీ విసరలేదు. శత్రువులను ఎవ్వరిని ఆయన బెదిరించలేదు. అందరినీ ప్రేమించాడు. సిలువలో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈ రోజున మనం శత్రువుల కొరకు ఎవరైనా అటువంటి ప్రార్థన చేస్తామా? వీడు నాశనం అయిపోగాక అని కూడా చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. వాడు తప్పు చేసినప్పుడు మనం క్షమించాలి. ఆ క్షమించే గుణం కావాలి. అది లేకపోతే మనలో క్రైస్తవత్వం లేదు. చచ్చిన శవాలతో సమానం మనం. జీవచ్ఛవములతోటి. అన్నీ చేస్తాం. కానీ ఇతరులు క్షమించే గుణం మాత్రం మనకి లేదు. గ్రడ్జ్ పెట్టేసుకుంటాం. ఆ గ్రడ్జ్ నీ హృదయంలో ఉన్నంత వరకు నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. ఆ విధంగా లేకుండా శత్రువుని ప్రేమించటం, శత్రువుని క్షమించటం మనం నేర్చుకోవాలి. క్రీస్తు చేసిన 4 విషయాలు ఏంటంటే ఆయన మనకు మాదిరిగా బాధపడిన. ఈ రోజున ఎవరికైనా పిల్లలకి నువ్వు తొందరగా లెగంటే, నువ్వు లేట్‌గా లెగుస్తున్నావు కదా! నేనెందుకు తొందరగా లేవాలంటాడు. అప్పుడు మనం ఎర్లీగా లేచి వారిని నువ్వు లే అంటే అప్పుడు వాళ్ళు లైన్‌లోకొస్తారు. మరి ఆ విధంగా క్రీస్తు మన కొరకు మాదిరిగా బాధపడ్డాడు. ఈ పరిచర్య చేసేటప్పుడు మీకు ఇన్ని కష్టాలొస్తాయి. ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేనిప్పుడు ఎదుర్కొన్న మీరు ఫాలో అవ్వండి అని ఒక చక్కగా మాదిరి ఉంచి వెళ్ళాడు. తనకున్న వ్యాజ్యమును దేవునికి అప్పగించాడు. ఆ పిటిషన్‌ని తండ్రికి అప్పగించాడు. తండ్రి చూసుకుంటాడని. ఆయన మన పాపములను తన శరీరంలో భరించెను. ట్రాన్స్‌సబ్స్టాన్షియేషన్ అని మొన్న నేను చెప్పాను. అనగా మనము పొందవలసిన దెబ్బలను, శ్రమలను మన స్థానములో ఆయన ఉండి, ఆయన తన శరీరంలో మన పాపములన్నిటినీ భరించాడు. ఆయన మనుష్యులను స్వస్థపరచుటకు దెబ్బలను పొందెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను అని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనకి వ్రాయబడి ఉన్నది. పేతురుకి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మన పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఈ గల్ఫ్ దేశాల్లో అనేక మంది వచ్చి చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు. డే అండ్ నైట్ విరామం కూడా లేకుండా. ఎందుకు అంటే బాగా అర్థమవటానికి నేను చెప్తున్నాను. వారి బిడ్డలు మంచి పొజిషన్‌లో ఉండాలి. వారు మంచి కాలేజీల్లో చదువుకోవాలి. లేదా ఇంటర్నేషనల్‌గా వారు మరి మంచి విద్యావంతులు అవ్వాలి. వారికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఇటువంటి ఆశలతో వారు ఎక్కువ గంటలు, ఎక్కువ కష్టపడి పనిచేస్తుంటారు, శ్రమనందుతారు. ఎందుకని? వారి బిడ్డలు వారికిలా మరి లో ప్రొఫైల్ ఉండకుండా మంచిగా ఉండాలని. ఆ విధంగా క్రీస్తు మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై చక్కగా మంచిగా జీవించటానికి మన పాపాలన్నీ కూడా ఆయనే తన శరీరమందు వేసుకుని మ్రాని మీద మోసాడు. సో ఈ జనరేషన్‌లో అందరూ కష్టపడటం వల్ల నెక్స్ట్ జనరేషను ఈ ఫ్రూట్స్‌ని ఎంజాయ్ చేస్తారు. మన బిడ్డలు సుఖపడతారు. ఆ విధంగా ప్రభు సర్వమానవాళి కోసం ఆ పాపముల విషయమై చనిపోయి
వారు నీతి విషయమే చక్కగా జీవించటానికి ఆయన మ్రాని మీద అన్ని శ్రమలను అనుభవించాడు. దానికి ఈ రెఫరెన్సులు మీరు చూసుకోవచ్చు. యేసు తన స్థానంలో మరొక కాదు, మన పాపముల కొరకు మరణించెను. మూడవది విమోచన శక్తి. ఇది మన పాపములకు తగిన శిక్షను ఆయన భరించెను. మరి ఏ విధముగానూ ఆయన వాటిని భరించలేకపోయాను. అయితే దేవునిగా అవతరించుటకు సిద్ధపరచిన మానవ శరీరంలో ఉద్భవించెను. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ గర్భమున ఉదయించెను, ఈ లోకంలోనికి వచ్చాడు అని ఆ యొక్క సిద్ధపరిచిన మానవ శరీరంలో ఉద్భవించాడు. ఆ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణము నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. ఆ శరీరంలో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మ్రానిపై శిలువపై శిక్షను అనుభవించాడు. మరి ఈ శిలువ అంటే అది ఒక చెక్క లేదా కొయ్య. మ్రాను అంటే దొంగ అని చెప్పొచ్చు మనం. టింబర్ లాగ్ ఉంటుంది చూసారా, అది దానిని మ్రాన్ అంటారు. ఈ మ్రాను మీద వేలాడదీయటం అనేది శాపగ్రస్తమైన శిక్ష. మనందరి పాపం నిమిత్తమై ఆ శాపగ్రస్తమైన శిక్షను ఆయన శిలువపై అనుభవించారు. అందుకని అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనంలో, మీరు మ్రానును వేలాడి వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మీరు ఆయన వేలాడదీసి చంపారు, కానీ దేవుడు ఆయనను లేపాడు. పునరుద్ధాన శక్తి. ఆ రాయి అడ్డు తొలగించాడు. ఈ దినాన మన జీవితంలో ఏదైనా అడ్డు రాళ్ళు ఉంటే అవన్నీ కూడా దేవుడు తన పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించి తీసివేసేవాడుగా ఉన్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 39వ వచనంలో, ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటికన్నిటికి మేము సాక్షులము, అయినను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. ఇన్ని చేసినప్పటికీ కూడా విశ్వాసం లేకుండా మీరు ఆయనను మ్రాను మీద వేలాడదీసి చంపారు, అందుకు మేము సాక్షులము అనేసి శిష్యులు ఆయన గూర్చి మరి ప్రకటిస్తున్నారు. 29వ వచనం, వారు ఆయనను గూర్చిన వ్రాయబడి ఉన్న అన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఇవన్నీ ఆయన మ్రాను మీద ఆ శిక్షలన్నీ అనుభవించిన తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆయన్ని దింపి సమాధిలో పెట్టారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇది వేళ వాక్యం యొక్క టైటిల్, డెలివరెన్స్ ఫ్రమ్ ద సిన్స్. ఈ మ్రాను మీద ఎవరిదంటే శాపగ్రస్తమైన శిక్ష. అది క్రీస్తు మన కొరకు ఆ శాపాన్ని భరించి అన్యజనులము, సున్నతి లేని వారమైన మనము అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించారు. కాబట్టి పాపములకు చనిపోయిన మనము, పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే పాపముల కొరకై చనిపోయిన మనము నీతిమంతులమై ఇక మీద జీవించవలన. అందుకనే బాప్తిస్మం ఇచ్చినప్పుడు మరి పాపముల విషయమై పాతి పెట్టబడి వారిని నీటిలోంచి పైకి లేపినప్పుడు వారు క్రొత్త జీవితంతో మరి పైకి వస్తారు. నీతిమంతులమై ఇక మీదట జీవించవలను.
ఆయన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందిరి. క్రీస్తు యొక్క మరణమునకు 3 కారణాలు ఉన్నాయి. ఆయన ఎందుకు చనిపోయారంటే, నెంబర్ 1, మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం సిలువ వేసేసి చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము నీతిమంతులుగా జీవించటానికి ఆయన సిలువలో మరణించాడు. ఎందుకని? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంటుంది కదా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం అందరము మరి మన యొక్క నీతిని కనపరచడానికి ఆయన మరి విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఈయన ఆ విధంగా మనల్ని నీతిమంతులుగా జీవింప చేయటానికి ఆయనని కష్టాలు పొందాడు. మనము స్వస్థత పొందుటకు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మరి ప్రజల్ని రక్షణ పొందే ముందు, అదేవిధంగా రక్షణ పొందిన తర్వాత కూడా గొర్రెలతో పోల్చబడ్డారు. ఎలా అంటే, మనకు యేసు ప్రభు వచ్చి రక్షణను అనుగ్రహించక మునుపు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇది మరి యేసు ప్రభు రాక మునిపే 750 సంవత్సరాల క్రిందట దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసిన విషయం. ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనానికి వస్తే, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని వారితో చెప్పును కదా. ఇది యాక్చువల్గా మరి చివర్లో ఒక ఇది ఉంది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, మన క్రీస్తు మన గొర్రెల కాపరి, తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెలను వదిలిపెట్టి అడవిలో ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి అది దొరికినప్పుడు ఎంతో సంతోషించి అందరితో చెప్తున్నారు. ఈ రోజున సంఘాలు అనేకమైనవి ఉన్నాయి. సంఘానికి అందరూ వస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత సంఘ కాపరిది. వస్తే రండి, పోతే పోండి, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా సంఘ కాపర్లు కానీ ఉంటే ఈ వాక్యము వేస్ట్ ఇక్కడ. ఎందుకంటే 99 గొర్రెలను అడవిలో వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి అతను పట్టుకుని భుజం మీద వేసుకుని తీసుకొచ్చి
అందరితో కలిసి సంతోషిస్తున్నాడు. అందుచేత మీకు ఇవ్వబడిన బాధ్యతను పరిశుద్ధాత్మ ద్వారా జాగ్రత్తగా మరి ఉపయోగించుకోమని దేవుడు హెచ్చరించుతున్నాడు. ఎందుకంటే దేవుడు యేసు మంచి గొర్రెల కాపరి. ఆ గొర్రెలను ఏ విధంగా మందలో ఆయన కాపు కాయాలో చక్కగా మనకి వివరించాడు. ఇక్కడ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. మనల్ని ఈ విషయాలన్నీ చెప్పి మాదిరి ఉంచి మీరు కష్టాలకు గురవుతారు, జాగ్రత్తగా వెళ్ళండి, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అంటే చావు బ్రతుకులతో మనము పోరాడే పరిస్థితికి వెళ్తున్నప్పుడు పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురముల వలె నిష్కపటులై ఉండుడి. అంటే మీరు ఎదురు పోరాడుకోకుండా, వారిని దూషించుకోకుండా, పావురాలు ఎంత నిష్కపటంగా ఉంటాయో ఆ విధంగా ఉండుడి అని ప్రభువు మనకి సెలవిచ్చుచున్నాడు. అంచేత రక్షణకు ముందు మనము గొర్రెలు, మనమందరము గొర్రెల వలె త్రావు తప్పిపోతిమి. ఇప్పుడు మనము ఈ క్రీస్తు యొక్క రక్షణలోనికి వచ్చిన తర్వాత తోడేళ్ల మధ్యకి వెళ్తున్నప్పుడు ఎగైన్ మరలా మనల్ని గొర్రెలతో పోల్చి చెప్పుచు పాముల వలె వివేకం కలిగి గొర్రెల వలె పావురముల వలె నిష్కపటులనై ఉండుడి అని చెప్పి క్రీస్తు మంచి గొర్రెల కాపరి మరియు ఆత్మల పర్యవేక్షకుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. ఈ రోజున మరి అటువంటి కాపర్లు ఎవరు ఉండట్లేదు, ప్రాణం పెట్టే కాపర్లు ఎవరు ఉండట్లేదు. డబ్బులు చేసుకునే కాపర్లు ఉంటున్నారు కానీ ప్రాణం పెట్టే కాపర్లు ఎవరు ఉండట్లేదు. ఎక్కువ సార్లు నేను చెప్తా అంటాను, నాయకుడు రాజకీయ నాయకుడు, నిజమైన నాయకుడు ప్రజల కోసం ప్రాణం పెడతాడు. రాజకీయ నాయకుడు రాజకీయం చేసి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి విభేదాలు పెట్టి నువ్వు అలాగా ఇలాగా అని పెట్టి వాడు లబ్ధి పొందుతూ ఉంటాడు. ఇవి జనరల్ పాలిటిక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని చోట్ల అప్లికబుల్లే. కాబట్టి నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, ఆయన సమాధానకర్త అయిన దేవుడు క్రీస్తు మంచి కాపరి మరియు ఆత్మల పర్యవేక్షకుడు. ఇక్కడ 24వ వచనం చూడండి, 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును అయిన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఒకప్పుడు మనము దేవునికి దూరంగా ఉన్నాం. దేవునికి మానవునికి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి అనుసంధానించటానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఒకప్పుడు మనము దూరంగా ఉన్నాము, ఇప్పుడైతే మనము దేవుని ప్రజ అయితిమి, దేవునికి దగ్గర అయ్యాము. యేసు ప్రభు సిలువలో పడిన కష్టముల వల్ల మనము విమోచించబడి ఆయన రక్తము ద్వారా మరి నూతన నిబంధన ద్వారా మనము తండ్రి అని పిలవగలిగే ఆ కొత్త రిలేషన్, ఒకప్పుడు దూరం అయిపోయిన మనము దగ్గర అయ్యాము. అంచేత మరి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని ఇక్కడ మనం హెచ్చరించబడుతున్నాం. అనగా మరి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగి, అయితే నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము. ఈ రోజున సంఘ కాపర్ల యొక్క ముఖ్య విధి ఏంటంటే
గొర్రెలు అనగా సంఘస్థులకు, సంఘ విశ్వాసులకు చక్కటి ఆత్మీయ ఆహారము ఇవ్వటం. దానికి మించిన పని వేరేదేమీ లేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం ద్వారా మరి గొర్రెలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాల్సింది కాపర్ల యొక్క లక్షణం. అందుచేత యావత్తు మందన గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని జాగ్రత్తగా ఉండుడి అని ఇక్కడ వాక్యము సెలవిచ్చుచున్నది. చివరిగా మరి మనము ముగించుచున్నాము. క్రీస్తు బాధలు ఒక మాదిరిగా మరియు ఆశకు మూలముగా పనిచేయనని మనం గుర్తించుకుందాం. ఎందుకంటే ఆయన ఒక మిషన్ తోటి ఈ లోకంలోనికి తండ్రి చేత పంపబడ్డాడు. ఆ చిత్తాన్ని లేదా ఆశకు మూలంగా ఆయన పనిచేసి సమాప్తమైనది చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని అంతా నేను సక్సెస్ఫుల్గా చేశాను, టెట్లస్టాయ్ అని చెప్పాడు ఆయన. మన స్వంత పరీక్షలలో బలము మరియు మార్గదర్శకత్వము కొరకు మనము ఆయన వైపు చూచెదము. డివైన్ గైడెన్స్, మార్గదర్శకత్వం. మన సొంత పరీక్షల్లో మనకి బలం లేనప్పుడు క్రీస్తు వైపు చూస్తే ఆయన సిలువలో మరి ఆ సిలువ శక్తి నశించుచున్న వారికి అది వెర్రితనముగా ఉంటును గాని విశ్వసించుచున్న మనకి అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఈ పునరుద్ధాన శక్తిని, సిలువ శక్తిని మనము ఆ పరీక్షలలో ఆయన వైపు చూచుచు ఆయన మార్గదర్శకత్వం కొరకు మనము ఆయన వైపు తిరిగి చూడాలి. మన జీవితముల కొరకు దేవుని గొప్ప ప్రణాళికలో అవి భాగమనే హామీతో మనము ఆ బాధలను స్వీకరించుకుందాం. ఎందుకంటే మనము ఈ బాధలు పొందుట దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము. ఎందుకంటే దేవుడు ఈ పరిచర్యకు నన్ను వాడుచున్నాడు అంటే అది దేవుని ప్రణాళికలో ఒక భాగము. కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్యలను నేను ఎంతగానో స్వీకరించి దానిని ఎదుర్కొనటానికి ప్రయత్నం చేయాలి. మన పోరాటముల ద్వారా ఆయన కృప మరియు విమోచన యొక్క సంపూర్ణతను మనం ఆ సంపూర్ణత, ఫుల్నెస్ ఆఫ్ ది డెలివరెన్స్, ఆ విమోచన యొక్క సంపూర్ణతను మనము అనుభవించగలమని నమ్ముకోకుండా మనం ఏది చేయలేం. మనము నమ్ముచు ఆయన అడుగు జాడలను అనుసరించుటకు మనము పిలువబడితిమి. కాబట్టి మన పిలుపు ఏంటంటే ఆయన అడుగు జాడలను అనుసరించచ్చు. ఆయన ప్రణాళికలోని భాగమైన హామీతో మనము క్రీస్తు మనకు ఏమేమైతే శ్రమలను, ఏమేమైతే అప్పగించుచున్నారో అవన్నీ నిర్వర్తించటానికి, ఆ పనులన్నీ చేయటానికి మనము పిలువబడి ఉన్నాము. కాబట్టి మరొకసారి క్రీస్తు మనకు అందరి కొరకు శ్రమలు పొంది మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళారు. మనము కూడా మనం సమస్యల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఎదుర్కొని బాధలు అనుభవించినప్పుడు అవి క్రీస్తు యొక్క ప్రణాళికలో భాగమని మనం స్వీకరించి ఆయన కృప మరియు విమోచన యొక్క సంపూర్ణతను మనం ఎంజాయ్ చేయగలము, ఎక్స్పీరియన్స్ చేయగలము అని మనం నమ్ముతూ ఆయన ఏ అడుగు జాడలైతే మనకు ఉంచారో ఆ అడుగు జాడలను మనం అనుసరించటానికి మనమందరము పిలువబడి ఉన్నాము. ఆ విధంగా మనము ఆయన పిలుపుకు తగినట్లుగా మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకున్న వాళ్ళని ఈ దినాన్న నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచు ఈ యొక్క కొద్ది మాటలు నేను ముగించుచున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.